కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే రాష్ట్రంలో యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. అన్ని రాష్ట్రాల్లో యూరియా నిల్వలు ఉంటే రాష్ట్రంలో యూరియా కొరత అంటూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు 9 లక్షల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంటే ఇప్పటికే కేంద్రం 12 లక్షల మెట్రిక్ టన్నులు పంపించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో యూరియా కొరతపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని జోగులాంబ, గద్వాల జిల్లాలో జరిగిన కార్యకర్తల సమావేశంలో రామచంద్రరావు డిమాండ్ చేశారు. యూరియా కొరతపై చర్చకు సిద్ధమా అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి సవాల్ విసిరారు. దేశంలో ఎక్కడ కూడా ఈరోజు యూరియా షార్టేజ్ లేదు. కేవలం తెలంగాణలోనే కాంగ్రెస్ నాయకులు కొంతమంది కృత్రిమ కొరత తయారు చేసి బ్లాక్ అమ్ముతున్నటువంటి ఒక దళారీలు ఉన్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వారికి మద్దతు పలుకుతా ఉన్నారు. దీనిపైన ఏదైనా అబద్ధం ఉంటే నేను తుమ్మల నాగేశ్వర గారిని అడుగుతా ఉన్నాను. చర్చకు సిద్ధమైతే నేను ఎల్లుండి ఖమ్మం పోతున్నాను. ఖమ్మంలో ఉత్తరం కూర్చొని మాట్లాడాలి. దీనిపైన నా లెక్కలు నేను తీసుకొస్తాను, మీ లెక్కలు మీరు బయట పెట్టండి. అనవసరంగా తెలంగాణ రైతుల్ని తప్పుదారి పెట్టించే ప్రయత్నం చేయకండి. తెలంగాణ రైతుల్ని ఆదుకుంటే ఆదుకోండి, లేకుంటే మాటలు కాదంటే కాదనండి. అంతేగాని మీ యొక్క వైఫల్యాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో ప్రభుత్వం మీద ఇటువంటి అబండాలేదని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఎందుకు కొరత వచ్చింది, దీని మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.